గైస్, ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్ గా నేను ఈ డ్రెస్ స్టిచ్ చేశానండి. ఒక 2 months పైనే అవుతుంది. డ్రెస్ స్టిచ్ చేశాను కాబట్టి ఎంత స్టిచ్చింగ్ వచ్చినా సరే ఒకసారి మిస్టేక్స్ అయితే జరుగుతాయి కదా. ఇదైతే నేను మెడ చాలా పెద్దది పెట్టేశాను. అంటే ఈ షోల్డర్స్ ఏమో చిన్నవి పెట్టేసి చాలా ఇదిగా అయిపోయింది అనమాట. ముందు యాక్చువల్ గా షోల్డర్స్ అయితే పట్టానండి, బట్ అస్సలు సెట్ కాలేదు. నాకు ఇంక ఈ డ్రెస్ ఎవరికైనా ఇచ్చేద్దామా అనిపించింది. ఈ మెడ వచ్చి ఇలా ఎదరకు వచ్చేదండి, చాలా చిరాగ్గా అనిపించేది. అప్పుడు కాటన్ సమ్మర్ లో మనకు కావాల్సింది కాటన్ డ్రెస్లే కదా. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ డ్రెస్ ని ఈ ఫ్రంట్ అయితే స్టిచ్ చేశానండి. మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ కుట్టు కనిపిస్తుందా? ఇలా కుట్టు వేసి ఇవి కనిపించుకోవడానికి ఇలా నీట్ గా మళ్ళీ ఇలా కాజిల్స్ అయితే ఇచ్చాను. గైస్ చూసారు కదా, నెక్ ఎంత సాగినట్టుగా వచ్చేసిందో. దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మరి వీటికి మోడల్గానే సమోసాలు అయితే పెట్టాను కదండి, అదేనండి ట్రయాంగిల్ షేప్స్లో పెట్టాను కదా, స్కై బ్లూ కలరు. చూసారు కదా, ఇలాగా దగ్గరికి వేస్తే ఇలా లూజు ఫ్రంట్కి వచ్చేదండి. అసలు అనుకోలేదు ఎంత పెద్దది వచ్చేస్తుంది అనేసి. కుట్టినప్పటి నుంచి ఇంకా అలా వేసుకోవడం, చున్నీ వేసి కవర్ చేసినా సరే అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇప్పుడైతే నేను ఆ ఫ్రంట్ 2 ఉన్నాయి కదండి, ఆ రెండిటిని అయితే నేను రిమూవ్ చేయాలి. ఇదేంటంటే నేను పైనే కుట్టు వేసాను, లోపల నుంచి అయితే కుట్టు వేయలేదు లక్కీగా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ 2 ట్రయాంగిల్ షేప్స్ ఉన్న వాటిని ఇప్పేస్తున్నానండి. చూసారు కదా ఎలా ఇప్పేసాను. ఈ రెండింటిని అయితే నేను నీట్గా ఇప్పేసాను. జస్ట్ కుట్లాగితే వచ్చేసింది. అక్కడక్కడ నాకు టైట్ అనిపించిన చోట కొంచెం కత్తిరిపెట్టి అయితే చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మనం డ్రెస్ని తిరగేయాలండి రివర్స్లోకి తిరగేసి మనం ఎక్కడైతే బాగా లూజ్ అనిపించేస్తుంది కదా ఫ్రంట్ కదా, నేను అక్కడ కరెక్ట్గా మిడిల్కి తీసుకుని దానికైతే మార్కింగ్ చేస్తున్నానండి. ఇది ఏంటంటే నేను ఎంతవరకు లూజ్ ఫ్రంట్కి వచ్చేస్తుందో దాన్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చి నాకు 3 centimeters అయితే ఉందండి. 3 centimetersని పట్టుకుని ఇది ఏంటంటే మనం కుట్టు అయితే వేసేయాలండి. ఇది మనం పైనుంచి వేయకూడదు, చూడండి కింద నుంచి లాగాలి. డాట్ అనేది మనం 2 విడిపోయినట్టు ఉంది కదా, అక్కడి నుంచి కాకుండా ఫ్రంట్ నెక్ లోపల నుంచి అయితే తీసుకోవాలండి కుట్టు. అప్పుడైతే మనకి నీట్గా వస్తుంది, లేదంటే కింద ఉగ్గు కింద వచ్చేస్తుందండి. నేను వేసినట్టే మీరు కూడా ఎవరికైనా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటే కనుక ఇలా చేయండి. ఇప్పుడు ఇది నేను చాలా ఎక్కువ పట్టానండి, ఆల్మోస్ట్ ఒక 1 inch పట్టినట్టు పట్టాను. ఇది మళ్ళీ ఫ్రంట్కి ఉగ్గులాగా వచ్చేస్తుంది కదా, అందుకని నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసేస్తున్నానండి. కుట్టేసిన దాన్ని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. కట్ చేసేసి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తానండి, లేకుండా ఉండడానికి. పైన ఒక స్టిచ్ వేస్తామంటే మ్యాక్సిమం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, పైన కూడా నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను నీట్గా. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, మనం మెడ మరి మోడల్ పెట్టాను కదండి, ఆ మోడల్ మళ్ళీ సెట్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటి 2 అయితే మనకి పట్టవండి ఆ మోడల్ చేయడానికి. 2 పట్టవు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇందులో ఏదైతే ఉందో ఒకటైతే తీసుకుంటున్నాను నీట్గా. ఆ ఒక్కటి దానిని జస్ట్ ఈ ఫ్రంట్ ఎక్కడైతే నేను కుట్టు వేసానో అక్కడైతే పెడుతున్నానండి. పెట్టి నీట్గా మళ్ళీ ఆ ట్రయాంగిల్ షేప్, అదే స్కై బ్లూ కలర్ వైట్ కలర్ కూడా నీట్గా మళ్ళీ స్టిచ్ చేసేస్తున్నాను. అంటే మనం ఇది అదే పాడైపోయింది, నేను మళ్ళీ దీన్ని రీమోడల్ చేశాను అని తెలియకుండా ఉండాలండి మనం ఏది చేసినా. నేను అలాగే ట్రై చేస్తున్నాను. కుట్టు అయితే వేసేస్తున్నాను. లక్కీగా ఏంటంటే మ్యాక్సిమం నేను కూడా ఎప్పుడు లైనింగ్కి అతికేస్తానండి. ఇది లక్కీగా నేను ఫ్రంట్కే బయటకే అతికాను ఇవి, లేదంటే మళ్ళీ మెడ అంతా ఇప్పాల్సి వచ్చును. ఇన్కేస్ మీకు ఎవరికైనా ఇలా ఉంటే కనుక ట్రై చేయండి గైస్. అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ మరి కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు కనిపించకుండా ఉండాలని చెప్పి నేనైతే నాకు బ్యాక్ సైడ్ అండి డోరీస్ అయితే ఇచ్చాను, టాజిల్స్. ఆ టాజిల్స్ నాకు బ్యాక్ నెక్ కూడా పైకి పెట్టేశాను అనమాట. వాటిని ఏంటంటే కట్ చేస్తానండి. అందుకే నేను ఈ డోరీస్ ఎలా తయారు చేశానో చూపించలేదు మీకు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ డోరీస్ ఎలా రెడీ చేశానో ఇంకొకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఆ డోరీస్ని ఏంటంటే ఒకటి పైకి ఒకటి కిందకి, అంటే మనం డ్రెస్ చూస్తే ఇదేదో కొత్తగా ఉంది, డోరీస్ కూడా బాగున్నాయి అనిపించాలి తప్ప ఇక్కడ కుట్టు ఉందని ఎవరికీ తెలియకూడదని నా ఆలోచన అండి. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే నా బ్యాక్ పెట్టుకున్న డోరీస్ని అయితే నేను ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇంకా కుట్టు కనిపించే ఛాన్సే ఉండదండి. అంటే పర్టికులర్గా డ్రెస్ తీసి పైకి పెట్టి చూస్తే తప్ప ఇంకా కుట్టు కనిపించే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అవి కూడా నేను బ్యాక్ సైడ్కి పెట్టి స్టిచ్ అయితే వేసేసాను. చాలా నీట్గా అయితే వచ్చింది కదండి. ఇంకా నేను వేసుకున్నాక కూడా మీకు ముందు వేసుకొని చూపించాను కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.